అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప జిల్లాలో ఇసుక రీచ్లు తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలకు దారితీస్తున్న పరిస్థితి, ప్రధానంగా వివాదాలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి కడప జిల్లాలో కనిపిస్తుంది. ఏదైతే ఈ వ్యవహారంలో కూడా అటు తెలుగు తమ్ముళ్ల మధ్య తనుకునే పరిస్థితికి దారితీస్తున్నటువంటి పరిస్థితులు ప్రధానంగా కడప జిల్లాలో కనిపిస్తున్నాయి. అయితే ఓవైపు ఎవరైతే టెండర్లకు సంబంధించి ప్రధానంగా కడప జిల్లాలో ఉన్నటువంటి అటు చక్రాయపేట మండలం, కానగూడూరు, అదేవిధంగా సిద్ధవటం మండలానికి సంబంధించి మూలపల్లె, ఒంటిమిట్ట మండలానికి సంబంధించి దర్జీపల్లెలో ఇసుక క్వారీగా రీచ్కు అటు అధికారులు అనుమతులు ఇవ్వడం జరిగింది. అయితే టెండర్లలో అర్హత లేని వారికి ఇచ్చారు. ఆ తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఇప్పటికి కూడా ఇసుక రీచ్లకు అనుమతి లేకపోయినా కూడా అటు పెద్ద ఎత్తున ఇసుక త్రవ్వకాలు జరుగుతున్న పరిస్థితి. అంటే ఒక రకంగా గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే అక్రమంగా ఇసుక ఏ విధంగా జోరుగా సాగిందో అదే తరహాలో కడప జిల్లాలో కూడా తెలుగు తమ్ముళ్ళు భారీ స్థాయిలో ఒక రకంగా అక్రమ ఇసుక రవాణాకు తెరలేపారు. అందులో భాగంగానే టిప్పర్లతో దాదాపు వందల కొలది టిప్పర్లతో కూడా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కడప జిల్లాలో కనిపిస్తుంది. అయితే ప్రధానంగా కానగూడూరు కావచ్చు, అదేవిధంగా సిద్ధవటం మండలంలో ఉన్నటువంటి మూలపల్లె, అదేవిధంగా ఏదైతే ఒంటిమిట్టకు సంబంధించి దర్జీపల్లెలో కూడా ఇసుక క్వారీలకు టెండర్లు నిర్వహించారు. ఆ టెండర్లలో కూడా కొంతమంది ఎవరైతే అర్హత లేని వ్యక్తులకు కూడా ఈ ఏదైతే రీచ్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. అయితే అనుమతి వ్యవహారంలో కూడా కలెక్టరేట్లో ఉన్నటువంటి ఓ కీలక మహిళ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో కూడా అటు ఆమె చక్రం తిప్పినటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే ఏడీ వ్యవహారం కూడా ఒక రకంగా వివాదాలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఏడీ కూడా ఆర్టీవీ ప్రత్యేకించి ఏదైతే వివాదాలకు దారితీస్తున్న నేపథ్యంలో కూడా ప్రత్యేకించి మనం ఆ విషయం పైన అడిగి తెలుసుకునేందుకు ఏడీ వద్దకు వెళ్ళాం. ఏడీ కూడా ఒక రకంగా సమాధానం చెప్పడానికి కూడా నిరాకరించిన పరిస్థితి. తాను బిజీగా ఉన్నాను, తర్వాత కలుస్తానటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడంతో ఒకసారిగా కూడా ఇది వివాదాలకు ప్రధాన కారణం. ఏడీ కూడా ఒక రకంగా కారణమే అన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా అనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ ఏదైతే ఏడీ మైన్స్ ఆఫీస్ వద్ద ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఏడీ మైన్స్ ఆఫీస్ కార్యాలయం వద్ద కూడా ఆయన దగ్గరికి కొద్దిసేపటి కింద ఆర్టీవీ వెళ్ళింది. ఆర్టీవీ వెళ్ళినటువంటి తరుణంలో కూడా వివాదాలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఒక రకంగా శాంతి భద్రతలకు సమస్యకు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు నేతల మధ్య ఈ వ్యవహారం చిలికి గాలివానగా మారి ఇప్పటికే ఏదైతే ఆర్టీపీలో బూడిద వ్యవహారం అటు ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి మధ్య వివాదాలకు దారితీసి ఆ తర్వాత శాంతి భద్రతల సమస్యగా మారింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ఇసుక వివాదాలు కూడా అదే స్థాయికి చేరుకుంటాయి. ఏదైతే అటు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కావచ్చు, ఇతరత్ర టీడీపీ నేతల మధ్య ఒక రకంగా ఈ ఇసుక వివాదం చిలికి గాలివానగా మారి తారాస్థాయికి చేరుకుంటుంది. ఏదైతే తను పరిధిని దాటి ఇతర నియోజకవర్గాల్లో కూడా జోక్యం చేసుకొని ఆ నియోజకవర్గాల్లో కూడా అర్హత లేకపోయినా కూడా ఏదైతే ఇసుక క్వారీల రీచ్లకు అనుమతులు తెచ్చుకున్నారు. ఇందుకు ప్రధాన కారణం కలెక్టరేట్లో ఉన్నటువంటి మహిళ చక్రం తిప్పిందన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ వ్యవహారం పైన ఏడీ కార్యాలయంలో కూడా కొందరు సిబ్బంది కూడా తన చేతివాటాన్ని ప్రదర్శించే అన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తుంటే, మరోవైపు ఏడీ కూడా ఏదైతే ఈ వ్యవహారంలో అసలు క్వారీకి సంబంధించి ఎక్కడ అనుమతులు ఉన్నాయి ఏంటన్నటువంటి విషయం చెప్పమని ఆయన అడిగినప్పటికీ కూడా ఆయన చాలా బిజీగా ఉన్నట్లని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా తాను వేరే మీటింగ్కు వెళ్లాల్సి ఉన్నటువంటి పరిస్థితి అండి. అయితే ఆర్టీవీ మాత్రం ప్రత్యేకించి అరగంట పాటు అక్కడ వెయిట్ చేసింది. కార్యాలయంలో దాదాపు ఆయన కోసం అరగంట పాటు వెయిట్ చేసింది. అరగంట పాటు కూడా అక్కడ లోపల ఇసుక కాంట్రాక్టర్లతో మాట్లాడడానికి ఆయనకు సమయం ఉంది. కానీ ఆర్టీవీకి మాత్రం ఏదైతే తాము అడుగుతున్నటువంటి సమాచారాన్ని ఇవ్వడానికి సమయం లేదంటే అధికారుల తీరు కూడా ఏ విధంగా ఉందో, ఏ విధంగా వివాదాలకు దారితీస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ క్రమంలో ఒకసారిగా కూడా ఈ ఇసుక వ్యవహారం ఏదైతే ఉందో రీచ్ల వ్యవహారం కావచ్చు, అదేవిధంగా ఇసుక భారీ స్థాయిలో దోపిడీ జరుగుతున్నా కూడా కట్టడి చేయలేని పరిస్థితి ప్రధాన కారణం. ఇటు మైనింగ్ అధికారులు అన్నటువంటి ఆరోపణలు బలంగా అనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో ఒక రకంగా ఎవరైతే ఉన్నటువంటి అధికారులు కూడా ఒక ప్రత్యేక దృష్టి సారించలేదు. అందువల్లే వారు ఎక్కడా కూడా మైనింగ్ అధికారులు కూడా నిమ్మకనేట్టు వ్యవహరించడంతో కూడా తెలుగు తమ్ముళ్ళు భారీ స్థాయిలో ఇసుక దోపిడీ చేస్తున్నటువంటి ఆరోపణలు బలంగా అనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు జిల్లా కలెక్టర్ కూడా ఈ వ్యవహారం పైన ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఎందుకంటే ప్రధానంగా అటు వివాదాలకు దారితీసిన పరిస్థితి ఏదైతే రీచ్ల ఏర్పాటు విషయంలో మరొకరు జోక్యం చేసుకొని అదేవిధంగా కలెక్టరేట్లో ఒక మహిళ చక్రం తిప్పడం, అదేవిధంగా ఏదైతే ఈ వివాదం అటు తెలుగు తమ్ముళ్ళ మధ్య తారాస్థాయికి చేరుకుంటుంది. ఒక రకంగా శాంతి భద్రతల సమస్యగా మారే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేకమైన దృష్టి సారించి వీటిపైన ప్రత్యేకంగా క్షుణ్ణంగా పరిశీలించి అయితే అది ఏదైతే జరుగుతున్నటువంటి అక్రమాలను అరికట్టాల్సినటువంటి బాధ్యత ఓవైపు ఉంటే, మరోవైపు ఏదైతే ఈ అంశంలో ప్రధానంగా అక్రమాలకు భారీ స్థాయిలో తెరలేపారు ఏదైతే ఏడీ మైనింగ్కు సంబంధించి ఇసుక దోపిడీలో
మైనింగ్కి సంబంధించినటువంటి అధికారుల ప్రమేయం కూడా ఉందన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఒకసారిగా కూడా ఇసుక రీచులకు సంబంధించి ఏదైతే అనుమతులు ఇచ్చారో ఆ అనుమతులకు సంబంధించి ప్రధానంగా ఆర్టీఏ యాక్ట్ కింద కొందరు స్థానికులు అక్కడ ఉన్నటువంటి వారు సమాచారాన్ని కూడా అడిగారు. దీన్ని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా భారీ స్థాయిలో అక్రమాలు వెలుగు చూస్తాయన్నటువంటి ఉద్దేశంతోనే మైనింగ్ సంబంధించినటువంటి ఏడీ కూడా సమాధానం చెప్పకుండా జారుకున్నారన్నటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏది ఏమన్నప్పుడు కూడా ఈ వ్యవహారంలో అటు జిల్లా కలెక్టర్ ప్రత్యేకమైన దృష్టి సారించి ఏడీ మైనింగ్ పైన ప్రత్యేకమైన దృష్టి సారించి అదేవిధంగా జరుగుతున్న అక్రమాలపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కడప జిల్లాలో ఉన్నటువంటి పలువురు ప్రజలు కోరుతున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.